హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను వెయిట్ లాస్ సూప్ రెసిపీ. అండ్ ఈ సూప్లో మనకి ఓన్లీ 80 క్యాలరీస్ దొరుకుతుంది. ఈ సూప్ని రెడీ చేయడం చాలా సింపుల్. అండ్ ఈ సూప్ బేసిక్లీ మిల్లెట్స్తో రెడీ అవుతుంది. ఇది ఒక గ్లూటెన్ ఫ్రీ రెసిపీ. సో ఎవరికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్కి అయితే ఇది బెస్ట్ రెసిపీ. సో బాజ్రా సూప్ రెడీ చేయడానికి కోసం ప్యాన్లో మనం ఫస్ట్ బాజ్రా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె నెయ్యి ఏమీ యాడ్ చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. బేసిక్లీగా మనం సూప్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో దాంట్లో కార్న్ స్లరీ యాడ్ చేస్తాం. సో దాని బదులు నేను దీంట్లో బాజ్రా స్లరీ యాడ్ చేస్తాను. సో దీన్ని మనం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ నేను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాను. పైనుంచి కొద్దిగా మనం దీంట్లో వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చాప్ చేసిన మిరపకాయ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా. చిన్న పిసర్ నేను ఇక్కడ అల్లం తీసుకుంటున్నాను. దీన్ని నేను గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కల్లో చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో నేను ఉల్లిపాయలు యాడ్ చేసాను. అండ్ ఇది ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో బేబీ కార్న్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక 4 to 5 minutes వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు వెజిటేబుల్స్ ప్రాపర్గా కుక్ అవ్వో అప్పటి వరకు మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేస్తాను 1 cup వరకు వాటర్ అండి. పైనుంచి మనం బాజ్రా స్లరీ రెడీ చేసుకున్నాం, అది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఉప్పు యాడ్ చేసుకొని ఇది మనం ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపులో చూస్తే ఇది కొద్దిగా థిక్ అయిపోయింది. సో మన సూపర్ హెల్దీ టేస్టీ బాజ్రా సూప్ అయితే రెడీ. డెఫినెట్లీగా మీరు ఇది ట్రై చేసి చూడండి. హాయ్ అండి, మీరు కూడా ఒక మంచి షాంపూ అండ్ కండిషనర్ వెతుకుతున్నారా? రీసెంట్లీగా నేను మమా అర్త్ ఆనియన్ షాంపూ అండ్ మమా అర్త్ ఆనియన్ కండిషనర్ యూస్ చేస్తున్నాను. ది బోత్ ప్రొడక్ట్స్ ఆర్ రియలీ వెరీ గుడ్ అండి. చాలా మంచి ప్రొడక్ట్స్. హెయిర్ స్ట్రాంగ్ చేయాలైనా, హెయిర్ ఫాల్ ఇష్యూస్ని తక్కువ చేయాలైనా డెఫినెట్లీగా మీరు ఈ బోత్ ప్రొడక్ట్స్ని ట్రై చేసి చూడండి. మమా అర్త్ ఆనియన్ షాంపూ లోపల ఆనియన్ ఇంకా ప్లాంట్ క్రియాటిన్ ఉంది. అది బేసిక్లీగా మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ఇష్యూస్ని కూడా తక్కువ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ద సేమ్ వే మమా అర్త్ ఆనియన్ కండిషనర్ లోపల ఆనియన్ ఉంది, ఇంకా కోకోనట్ ఉంది. అది బేసిక్గా మన హెయిర్ని స్మూత్గా ఉంచుతుందండి. అండ్ మమా అర్త్ ఆనియన్ కండిషనర్ లోపల ఆనియన్ ఇంకా కోకోనట్ ఉంది. అది మన హెయిర్ని బేసిక్లీగా డీటాంగిల్ ఈజీలీగా చేస్తుంది. అండ్ ఫ్రీజీగా మన హెయిర్ ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ బోత్ ప్రొడక్ట్స్ అయితే మా ఫ్యామిలీలో అందరూ యూజ్ చేస్తున్నారు. చాలా మంచి ప్రొడక్ట్స్. దీంట్లో లోపల టాక్సిక్ ఎలిమెంట్స్ లేవు, పారాబెన్ ఫ్రీ అండ్ డర్మటాలజీ టెస్టెడ్ కూడా. ఇది ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్లీగా మమా అర్త్ ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్ని ట్రై చేసి చూడండి. మమా అర్త్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్లాస్టిక్ పాజిటివ్. అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారో దానికంటే ఎక్కువ ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్ చేస్తారు. ఎప్పుడు మనం మమా అర్త్ వెబ్సైట్ నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తామో ప్రతి ఒక్క బిల్కి వాళ్ళు ఒక ట్రీని కూడా ప్లాంట్ చేస్తారు. మమా అర్త్ ప్రొడక్ట్స్ మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, నాయకాలో, పర్పల్లో, ఇంకా మమా అర్త్ యాప్, వెబ్సైట్, ఇంకా మమా అర్త్ స్టోర్లో కూడా ఈజీలీగా దొరికిపోతుంది. కింద నేను మీ అందరితో ఒక కూపన్ కోడ్ని షేర్ చేస్తాను. ఈ కూపన్ కోడ్ని మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. మమా అర్త్ కూపన్ కోడ్ ఓన్లీ అప్లికేబుల్ ఇన్ మమా అర్త్ యాప్ ఇంకా వెబ్సైట్లో. సో ఫ్రెండ్స్, మీరు కూడా మమా అర్త్ ఆనియన్ షాంపూ అండ్ మమా అర్త్ ఆనియన్ కండిషనర్ని ట్రై చేసి చూడండి. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.